హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమాట. ఈరోజైతే వీడియో ఏంటంటే, ముందుగా మన వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. సో ఈరోజు ఏకాదశి సందర్భంగా అందరూ కూడా తొందరగానే నిద్ర లేచుంటారనేసి అయితే అనుకుంటున్నాను. సో నేను కూడా కొంచెం తొందరగానే నిద్ర అయితే లేచానండి. మామూలుగా అయితే త్వరగా లేయను అనమాట. ఈరోజైతే కొంచెం త్వరగానే నిద్ర లేచాను. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే 5 అయితే అయిందండి. చూద్దాం, అనుకుంటున్నాను 5 అయిందని. చూడాలి ఎంత టైం అయిందో. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 5 అయిందనమాట ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఇంట్లో పనులంతా కూడా చకచకా చేసుకొని స్నానం అయితే చేసి రెడీ చేసి అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ స్నానం అయితే అయిపోయిందండి. స్నానం చేసుకొని కొన్ని పువ్వులు అయితే కోసుకొద్దామని చెప్పి పైకైతే వెళ్తున్నాను. మిద్దె పైన జాజి పువ్వులు ఉన్నాయండి. సో కోసుకుందామని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే పువ్వులు అయితే కొన్నే ఉన్నాయండి, చాలా అయితే పువ్వులు లేవు. సో కొన్ని పువ్వులు అయితే కోసేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ముందుగా ఆంటీ వాళ్ళు అయితే కోసేసినట్టున్నారు. పువ్వులు లేవండి, కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి. ఆ కొద్దిగా పువ్వులే కోసుకున్నాను అనమాట. వీటితో పాటు కొంచెం తులసి అయితే కోసుకున్నానండి. తులసి కూడా కొంచెం కోసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, కొంచెం తులసి, కొన్ని పువ్వులు అయితే కోసుకున్నాను అనమాట. ఇంట్లో అయితే ఇంకా పువ్వులు ఉన్నాయండి. నేను ఫ్రైడే కదా, కొన్ని పువ్వులు అయితే మిగిలి ఉన్నాయన్నమాట. ఫ్రైడేకి తెచ్చిన పువ్వులు అయితే కొన్ని మిగిలి ఉన్నాయి. కొన్ని చామంతి పూలు అయితే ఉన్నాయి. అవి ఇవి కలిపి అయితే పూజ చేసేసుకుంటాను అనమాట. చూడండి, చామంతి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. ఈ పువ్వులతో అయితే ఈరోజు పూజ కంప్లీట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ చామంతి పువ్వులు, జాజి పువ్వులు, వీటితో పాటు తులసితో కూడా పూజ అయితే చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, నేను పూజ రూమ్లో అంతా కూడా రెడీగా పెడితే మా హస్బెండ్ నిద్ర లేచి స్నానం చేసుకొని ఇలా అయితే దీపం అయితే వెలిగిస్తారండి. ప్రతిరోజు కూడా నేను అంతా రెడీ చేసి పెడితే కనుక మా హస్బెండ్ అయితే దీపం వెలిగిస్తారండి. హస్బెండ్ దీపం వెలిగిస్తే చాలా మంచిది అనేసి అయితే అంటూ ఉంటారు కదా. సో మా హస్బెండ్ కూడా రోజు అన్నీ రెడీ చేసిస్తే దీపం అయితే వెలిగిస్తారండి. ఇలా అయితే మేము సింపుల్గా అయితే ఇంట్లో పూజ చేసుకోవడం అయితే జరిగింది ఈరోజు. చూడండి మీరు కూడా మా పూజ రూమ్ ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత మార్నింగ్ లేచి పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఈరోజంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా కలగా ఉంది కదండి. మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం కూడా. బట్ రోజు అయితే ఇలా చేయలేనండి, ఓపిక ఉండదన్నమాట. సో ఫైనల్గా నేను కూడా ఇక్కడైతే హారతించేసి దండం అయితే పెట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా ఈరోజు ఎవరెవరు ఏ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పి మార్నింగ్ త్వరగా లేచి ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకోవడం జరిగిందనమాట. టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం కదా. సో టైం అయితే 6:30 అయిందనమాట. మేమైతే చాలా ఫాస్ట్గా అయితే టెంపుల్కి బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈరోజు శనివారం ప్లస్ ఏకాదశి కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందనేసి అయితే అనుకుంటున్నాము. సో తొందరగా వెళ్తే తొందరగా దర్శనం ఏం చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం కదా అనే ఉద్దేశంతో అయితే వెళ్తూ ఉన్నామండి. ఎందుకంటే నాకు మళ్ళీ 9కి ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం ఫాస్ట్గా రావాలి కదండి. అందుకని చెప్పి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందో ఏమో చూద్దాము. మేమైతే ప్రజెంట్ అయితే చాలా చాలా ఫాస్ట్గా అయితే బయలుదేరేస్తున్నామండి. హస్బెండ్ అయితే కిందకి ఆల్రెడీ వెళ్ళిపోయారు కార్ దగ్గరికి. ఇంకా నేనైతే లాక్ చేసుకుని అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. వీడియో అంతా కూడా చూస్తూ ఉన్న ఫ్రెండ్స్, ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. మీకైతే బాగా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా శ్రీనివాస మంగాపురం టెంపుల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే తొలి ఏకాదశి కదా, చాలామంది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీ అందరి కోసం కూడా నేను
శ్రీనివాస మంగాపురం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అందరూ కూడా చూస్తూ ఉండండి వీడియో కంప్లీట్గా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మేమైతే బయలుదేరేసామండి. బయలుదేరేసి అలా వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టైంలో ఇలా జర్నీ చేస్తే ఇంత పొద్దున క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం కూడా. ఇంత మార్నింగ్ జర్నీ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత చల్లగా ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగా అనిపిస్తుంది. మనసుకైతే హాయిగా అయితే అనిపిస్తుందండి. సో అయితే మేమైతే ఇక్కడ వెళ్తూ ఉన్నామన్నమాట మంగాపురంకి. ఇక్కడ తిరుపతి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఈ ప్లేస్ ఎక్కడ అనేది బాగా అర్థమైపోతుందండి. చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఇక్కడ తిరుమల కొండలు కనిపిస్తున్నాయి. మార్నింగ్ టైం కదా, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే మేము శ్రీనివాస మంగాపురంకి అయితే వచ్చేసామండి. మేమైతే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. ఎందుకంటే కార్ పార్కింగ్ అనేది టెంపుల్కి ఫ్రంట్ సైడ్ లేదనమాట. టెంపుల్కి బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ ఉంది. సో మేము అక్కడ కార్ పార్క్ చేసి అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళామండి. వెళ్ళిన వెంటనే ఫోన్ అయితే ఆఫ్ చేసాం అనమాట. ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ అలో లేదు కాబట్టి ఆఫ్ చేసి లోపలికైతే వెళ్ళామండి. ఒక 1 అవర్ అయితే దర్శనం టైం అయితే పట్టేసింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. దర్శనం కంప్లీట్ అయిపోయిందనమాట. స్వామివారు చాలా చక్కగా దర్శనమిచ్చారు. చాలా బాగా అనిపించిందండి నిజంగా. చాలా బాగా దర్శనం అయ్యిందనమాట. సో బయటైతే వచ్చేసి ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుంటున్నాం అన్నమాట. కొబ్బరికాయ కొట్టుకునేసాం ఫ్రెండ్స్. ఇంకోటి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. నాకు అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మన ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారండి. పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది. స్వామివారి దగ్గర దీపాలు వెలిగించాలి అనేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ నేను చూస్తున్నప్పుడైతే చాలా బాధగా కూడా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ అందరం దీపాలు వెలిగిస్తాం కదా, ఇంత మార్నింగే చూడడానికి ఎంత చక్కగా ఉంటుంది. స్వామివారు కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందండి ఆ దీపాలు వెలిగేది చూస్తుంటే. బట్ దీపాలు వెలుగుతున్నప్పుడే మనం పెట్టిన దీపాలు మన కళ్ళ ముందే ఇలా తోసేస్తూ ఉంటారనమాట ఇక్కడ పనిచేసే వాళ్ళు. ఎందుకు అంటే దానికి కూడా చిన్న రీజన్ అయితే ఉంటుంది. బట్ నాకైతే బాధ అనిపించిందండి. మనం పెట్టిన దీపాలు కొంతసేపు కూడా వెళ్ళకుండా ఇలా తోసేయడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదండి. సో నేను ఒక్క చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఫీల్ అయినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నా మనసుకు అనిపించింది చెప్పాలని. ఏంటంటే ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టి మన కళ్ళ ముందర ఇలా తోసేస్తుంటే బాధపడేదానికంటే కూడా మన ఇంట్లోనే స్వామివారి ఫోటో ముందు ఇలా దీపాలు వెలిగించినట్లయితే చాలా బాగుంటుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. మన ఇంట్లో అయితే ఎంతసేపు అయినా దీపాలు వెలుగుతూనే ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి బాధపడేదానికంటే కూడా మన ఇంట్లో వెలిగించుకుంటే బాగుంటుందనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. మీ అందరికి ఏమనిపించిందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. సో ఇక్కడైతే మేము దర్శనం కంప్లీట్ అయిపోయేసి బయట వచ్చి ఇలా కోనేరు దగ్గర అయితే చిన్న క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా మార్నింగ్ టైంలో. అలా ఆ కోనేరు దగ్గరికి అయితే వచ్చి చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇంకా బయట అయితే వెళ్తూ ఉన్నామన్నమాట కార్ దగ్గరికి. చాలా టైం చాలా తక్కువ ఉంది కదా ఫ్రెండ్స్. మాకు దర్శనం అయ్యేసరికి 8 అయితే అయ్యిందండి టైము. 8 అయింది కదా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. చాలా తొందరగా దర్శనం అయిపోయిందనేసి అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడే జస్ట్ సో కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. చూద్దాము, మా హస్బెండ్ని అయితే చెప్తాను. వెళ్దామంటే వెళ్తాము, లేదంటే లేదండి. ఒకవేళ వెళ్తే కనుక అక్కడ కూడా వీడియో తీసైతే మీకు చూపిస్తాను. అక్కడ కూడా చాలా బాగుంటుందన్నమాట. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే కార్ దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట. కనీసం టెంపుల్లో కొంతసేపు కూర్చొని అలా ప్రశాంతంగా కొబ్బరికాయ పగలగొట్టి తిందామనే టైం కూడా లేదండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఇలా అయితే కొబ్బరికాయ తింటూ ఉన్నానన్నమాట. మా హస్బెండ్ అరుస్తున్నారు, ఏంటి ఆ తినడం, ఇంటికి వెళ్ళాక తినచ్చు కదా అని. కానీ ఇంటికి వెళ్ళి తినే అంత టైం కూడా లేదు కదండి. ఇంటికి వెళ్తేనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మా బొజ్జ వినాయకుడు అండి. మా బొజ్జ వినాయకుడు ఎలా ఉన్నాడో చూసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా బొద్దుగా ఉన్నాడు కదా, చాలా బాగుంది. ఈ బొజ్జ వినాయకుడిని అయితే మా హస్బెండ్కి మా బాబు అయితే గిఫ్ట్గా ఇచ్చాడండి కారు కొన్న కొత్తలో. అది ఒకసారి చూపించు అనేసి అయితే అంటూ ఉన్నారనమాట మా హస్బెండ్కి చాలా ఇష్టము. సో అయితే అలా చూపిస్తూ ఉన్నానమాట. ఇప్పుడైతే
మా హస్బెండ్కి అయితే అడిగాను, వెళ్దాము అంటే వెళ్దాం అనేసి అయితే అంటున్నారు. 8 కదా టైము, ఇంకా 1.5 అవర్ ఉంది కదా, దగ్గరే కదా, వెళ్దాం అనేసి అయితే అంటున్నారు. మేము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాము అంటే శ్రీ లలిత అమ్మవారి పీఠం అనేది ఇక్కడ మంగాపురం టెంపుల్కి దగ్గరలో అయితే ఉందండి. అక్కడ ఉంది అనేసి నాకు ఎప్పటి నుంచో తెలుసును. బట్ నేనైతే వెళ్ళాను ఒకసారి, ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. బట్ మా హస్బెండ్కి అయితే నిజంగా చెప్పాలంటే తెలియదు అనమాట. మా హస్బెండ్కి నేనే చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. వెళ్దామని అడిగితే వెళ్దామని చెప్పారు. ఓకే, అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరామన్నమాట. ఇది అక్కడికే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా ఇందులో పెట్టాలంటే చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా కూడా మీ అందరూ కూడా చూడండి. మీ అందరికీ కూడా నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. టెంపుల్లో నుంచి అయితే బయట అయితే వచ్చేసాము. ఇంకా లలిత అమ్మవారి పీఠం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.